హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. టుడేస్ రెసిపీ అరటికాయ ఫ్రై. ఎప్పుడు చేసే రొటీన్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా, కానీ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది. అరటికాయలని ముందు ఇలా పీల్ ఆఫ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఉప్పు కలిపిన వాటర్లో వేసుకోవాలి. ఇలా ఉప్పు కలిపిన వాటర్లో వేసుకోవడం వలన ముక్కలు త్వరగా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు కోసం 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పును కూడా 1/2 స్పూన్ చొప్పున యాడ్ చేసుకోవాలి. ఈ పప్పులన్నీ కొంచెం త్వరగా వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరుముకున్న ఉల్లిపాయ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనం నీటిలో పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని బాగా పిండుకుని వాటర్ లేకుండా చూసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ హైలోనే ఉంచి తిప్పుకుంటూ కలుపుకుంటూ అరటికాయ ముక్కల్ని వేయించుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో ఉంచి తిప్పుకుంటూ ఉంటే ముక్క ఎక్కడ మాడకుండా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ముక్క చక్కగా కరకరలాడుతూ పూర్తిగా వేగిపోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఎక్కడ అడుగు పట్టకుండా కలుపుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. మరి ఏ ఇతర పొడులను యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొబ్బరి ఫ్లేవర్ పోతుంది కాబట్టి దీన్ని ఇలాగే వదిలేయచ్చు. కొబ్బరి పూర్తిగా కలిసిపోయి 2 మినిట్స్ వేగనిస్తే సరిపోతుంది. మన అరటికాయ ఫ్రై రెడీ. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.